బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది బెంగాల్ ఉత్తర ఒడిషా తీరానికి సమీపంలో కేంద్రీకృతమైంది. ఈరోజు చాంద్బలి, క్యానింగ్ల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంట గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రం అశాంతంగా ఉన్నందున రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉండడంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని 14 లక్షల